ఎవరైతే ఇంటి నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, గంటకి రూ. 292 దాకా సంపాదించాలనుకుంటున్నారో, వాళ్ళందరూ అయితే తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. ఇది ఒక పార్ట్ టైమ్ జాబ్. చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ అండ్ ఖాళీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇది చక్కగా మీరు ఆడియోస్ వింటూ అయితే డబ్బులు సంపాదించొచ్చు. ఆడియో రికార్డింగ్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో రికార్డింగ్స్. ఆ రికార్డింగ్స్ అయితే విని మీరైతే వాటి యొక్క క్వాలిటీని, పర్ఫార్మెన్స్‌ని అయితే రివ్యూ చేసి మీరైతే మేనేజ్ చేస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని చూడండి. సో, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మన ఈ వీడియోలో మనం ఇప్పుడు డేటా ఫోర్స్ అనే కంపెనీ నుంచి మనకైతే జాబ్ రావడం జరిగింది. డేటా ఫోర్స్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఏఐని యూజ్ చేసుకుని ప్రాజెక్ట్స్ అనేవి చేస్తుంటాయి కదా. సో ఆ ప్రాజెక్ట్స్లో కొన్ని రికార్డింగ్స్ అలా ఉంటాయి. సో అవైతే మీరు చక్కగా విని, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ఆడియో క్వాలిటీని అయితే మీరు క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్‌గా అయితే మీరు వాటిని రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎనీ సిటీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా అయితే ఈ జాబ్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసరికి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరైతే ఇంటికాడ కూర్చుని మరి ఎర్న్ చేయొచ్చు. గంటకి రూ. 292 దాకా. ఇక్కడ చూసుకుంటే అప్ టు 40 అవర్స్ పర్ వీక్ అయితే మీరు వర్క్ చేయాలి. వారంలో 40 అవర్స్ అయితే వర్క్ ఉంటుంది. సో మీరు అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరైతే ఇమీడియట్‌గా జాయిన్ అయ్యేట్టు ఉండాలి. సో తర్వాత ఇది ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అంటే ఫ్రీలాన్సర్ జాబ్ ఇది. తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ అయితే, అంటే ఈ ఓవరాల్ జాబ్ అయితే మీకు అప్రాక్సిమేట్లీగా 6 వీక్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఈ 6 వీక్స్‌లో మీరు మీ పర్ఫార్మెన్స్‌ని గనుక ఇంక్రీజ్ చేసుకొని మీరైతే పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తే గనుక మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే గనుక మీరు లిజన్ టు ద రికార్డెడ్ ఆడియోస్ అండ్ కంపేర్ దెమ్ అగైన్స్ట్ ద ఒరిజినల్ ఆడియో స్క్రిప్ట్స్. మీకు ఆడియో స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి. ఆ ఆడియో స్క్రిప్ట్స్‌తో మీరైతే రికార్డెడ్ అయిన ఆడియోస్ అనేవి కంపేర్ చేస్తూ అవి ఇవి టాలీ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్ష్యూర్ ఆడియోస్ కంపైలెన్స్ విత్ ఆల్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ ఫర్ డేటా క్వాలిటీ. ఆ డేటా క్వాలిటీకి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఆ రికార్డ్ అనేది సాటిస్ఫై చేస్తున్నారో లేదైతే మీరైతే చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిజెక్ట్ ఆర్ అప్రూవ్ ఆడియోస్ బేస్డ్ ఆన్ ద అడ్హెరెన్స్ విత్ స్క్రిప్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఇందాక చెప్పినట్టుగానే ఆడియో క్వాలిటీని వాటిని సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేయడం, అప్రూవ్ చేయడం అలాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో జాబ్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి మీకైతే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి ఇక్కడ. ఆల్ క్యాండిడేట్స్ విల్ నీడ్ టు పాస్ ఓవర్ ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్ట్ టు క్వాలిఫై ఫర్ దిస్ రోల్. మీరు అప్లై చేసిన తర్వాత అయితే మీకైతే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు. ఆ టెస్ట్‌లో అయితే మీరైతే కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. సో అది ఒక ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్ట్ అన్నమాట. సో మీకు టెస్ట్‌లో క్వాలిఫై అయితే గనుక మీరైతే సెలెక్ట్ అవుతారు. తర్వాత ఎబిలిటీ టు మీట్ డైలీ క్యూఏ కేపీఐస్, హై అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎబిలిటీ టు ఫాలో ఎలాబొరేట్ గైడ్‌లైన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో అయితే మీకు వర్క్ ఉంటుంది. తర్వాత ఇంటిగ్రిటీ అండ్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్, డెసిషన్ మేకర్ అండ్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్. మీకు క్వాలిటీ అష్యూరెన్స్‌లో ఫీల్డ్‌లో మీకైతే ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఉంటే అది కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు కూడా సరే అప్లై చేసుకోవచ్చు. సో అందరూ అప్లై చేసుకోండి ఖచ్చితంగా. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అందరూ అయితే అప్లై చేసుకోండి. అంటే 12థ్ పాసా, డిగ్రీ పాసా అని చెప్పి, బీటెక్ పాసా అని చెప్పి అయితే ఇవ్వలేదు మనకిక్కడ. సో అందరూ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి. 12థ్ పాస్ అయినా సరే. సో ఒకవేళ జాబ్ వస్తే రావచ్చు కదా. సో మనం ఇక్కడ అప్లై ఇలా క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ అనేది రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఇందాక జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా,
ఆ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ తగ్గట్టు మీ రెజ్యూమ్‌ని అయితే మోడిఫై చేసి మీరైతే అప్లై చేయండి. అప్పుడే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మళ్ళీ ఏటీఎస్ ఫ్రెండ్లీగా కూడా మీరైతే అప్‌లోడ్ చేయండి. అంటే మన సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అనేవి ఏటీఎస్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి రెజ్యూమ్స్‌ని అయితే ఫిల్టర్స్ చేస్తారు. సో, ఆ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, తర్వాత ఇక్కడ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలి మీది. తర్వాత ఇక్కడ కవర్ లెటర్ కూడా మీరైతే అప్‌లోడ్ చేయాలి. సో, తర్వాత కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ క్వెషన్స్ ఉంటాయి. వీటికి కూడా ఆన్సర్స్ ఎంటర్ చేసి, తర్వాత ఇక్కడ ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ యాస్ క్యూఏ స్పెషలిస్ట్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ అప్రాక్సిమేట్ 6 వీక్స్ యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 0.03 యూఎస్‌డి పర్ రివ్యూడ్ ఆడియో త్రూ ఈజ్ 100 ఆడియోస్ అవర్. పర్ అవర్‌కి అయితే 100 ఆడియోస్ అయితే మీకు అలాట్ చేస్తారు. ఈ డూ యూ అగ్రీ విత్ దిస్ రేట్ అంటే యెస్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకేదన్నా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే, లేకపోతే ఏదైనా టాస్క్స్‌ని రివ్యూ చేసినట్లయితే ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే ఇక్కడ మీకు షేర్ చేయండి. తర్వాత ఫైనల్‌గా ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. అలా సబ్మిట్ అయిపోయిన తర్వాత మీ ప్రొఫైల్ గనుక షార్ట్ లిస్ట్ అయితే మీకైతే ఒక అసెస్మెంట్ లింక్ అయితే సెండ్ చేస్తారు. మీరు ఆ టెస్ట్‌ని అయితే మీరు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. సో, దాంట్లో మీరు రాసేప్పుడు దాంట్లో మీరు ఆన్సర్స్ అయితే కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. సో, ఆ టెస్ట్ బేస్ చేసుకొని అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ అసలు ఫస్ట్ అప్లై చేసేయండి. ఫస్ట్ అప్లై చేయండి. సో, ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇంటి నుంచి. జస్ట్ ఆడియోస్ విని మీరైతే వాటికి రేటింగ్స్ అనేవి అంటే క్వాలిటీ అనేవి చెక్ చేస్తూ వర్క్ చేసుకుంటారు. సో, ఇలాంటి జాబ్స్ అనేవి ఇంకా చాలా వరకు ఉంటాయి. అవన్నీ మనం ఈ వీడియోలో అది మన ఛానెల్‌లో అయితే వస్తూ ఉంటాయి. సో, ఇంకా మీరు ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికైతే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ ఆల్సో షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.